నీ పరిచర్యలో అది ఏదైనా కావచ్చు, అది ప్రార్థన నేను ఇష్టపూర్వకంగా చేయాలా, వాక్యం చదవటం నేను ఇష్టపూర్వకంగా చదవాలా, వాక్యాన్ని ప్రకటించడం నేను ఇష్టపూర్వకంగా చేయాలి, స్వార్థ ప్రకటించడం నేను ఇష్టపూర్వకంగా చేయాలి. సేవ కార్యక్రమాలలో ఏది నా బాధ్యతగా నేను తీసుకున్నానో అది నేను బలవంతంగా సనుక్కుంటూ గునుక్కుంటూ నేను చేయొద్దు, కానీ ఇష్టపూర్వకంగా చేయాలి. చూడండి, ఇష్టపూర్వకంగా చేసేది అది రహస్యంగా దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నీవు ధర్మము చేసినప్పుడు రహస్యంగా చేస్తే రహస్యంగా చేస్తున్న నిన్ను దేవుడు చూస్తాడట. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ ప్రార్థన ఎవరు చూసినా చూడకపోయినా ఇష్టపూర్వకంగా నువ్వు చేస్తున్న ప్రార్థన ద్వారా రహస్యంగా చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఉపవాసంలో ఉండి నిన్ను నీవు తగ్గించుకొని ప్రభు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నిన్ను ఎవరు చూడకపోయినా నీ రహస్య ఉపవాస ప్రార్థనలు రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. కారణం, నువ్వు ఇష్టపడి చేస్తున్నావు, కష్టపడి చేస్తున్నావు కాదు. నీ భర్త చేయటంను బట్టి చేయటంలే, నీ భార్య చేయటంను బట్టి చేయటంలే, సంఘస్థులు అందరూ చేస్తున్నారు కదా నువ్వు చేయటంలే. నువ్వు చేసే ఉపవాస ప్రార్థనలైనా, నువ్వు చేసే ప్రార్థనలైనా, నీవు మందిరంలో చేసే పరిచర్యనైనా, ఏదైనా, ఈవెన్ నీ చేతికి చీపిరిచ్చి వాష్రూమ్స్ కడగమన్నప్పుడు, నీకు ఒక బాధ్యత ఇచ్చి కిచెన్లో వెళ్ళి అవి ఇవి తూడమన్నప్పుడు, బేసన్లు తోమమన్నప్పుడు నీవెట్లా చేయాలంటే ఇష్టపూర్వకంగా చేయాలా, ఇది నా ధన్యత అని చేయాలి. అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలమునిస్తాడు.